హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి కూటమి ప్రభుత్వం మనము దరఖాస్తు ఆన్లైన్ చేసుకునే విధంగా డేట్ అనేది ప్రారంభించడం జరిగిందండి. సో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏజ్ లిమిట్ ఎంత, అలాగే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, సో ఏ పర్పస్ మీద ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇస్తారు అనే పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి 1 వీక్ బ్యాక్ అనేది ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి అయితే మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 11 నుంచి మే 23 లోపల ఈ ఎస్సీ కార్పొరేషన్ ఆన్లైన్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి నిన్న ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఏప్రిల్ 11 మనకి సైట్ అనేది ఓపెన్ కాలేదు, డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 14 నుంచి 23 లోపల ఈ కార్పొరేషన్ సంబంధించి ఆన్లైన్లో చేసుకోవచ్చు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మనకి ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే క్లియర్గా మెన్షన్ చేయడం. ముఖ్యంగా మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుందా లేదా, ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మనము గ్రామ సచివాలయంలో కానీ, మీ సేవలో కానీ, లేకుంటే మన యొక్క మొబైల్లో మనం చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను పీవీఎస్లో బీసీ కార్పొరేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి ఏ పర్పస్ మీద మీకు లోన్ ఇస్తారు, అలాగే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అలాగే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకి ఈరోజు 14 నుంచి అప్లై చేసుకోవచ్చు చెప్పేసి అన్నారు కదా, సైట్ అనేది ఓపెన్ అయిందా లేదని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు మన యొక్క ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి గతంలో బీసీ కార్పొరేషన్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఎస్సీ కార్పొరేషన్ కూడా తీసుకురావాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ పొందాలంటే గతంలో ఏ గవర్నమెంట్ నుంచి కానీ లోన్ తీసుకుని ఉండకూడదని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా ఈ ఎస్సీ కార్పొరేషన్ అనేది తీసుకోవడానికి అయితే అవకాశం లేదు, ఇనెలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. సో గైడ్లైన్స్ ఏ విధంగా ఇచ్చారు, ఎలా ఇచ్చారని చెప్పేసి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి ఎస్సీ కార్పొరేషన్ అనేది ప్రారంభించడం జరిగిందండి. సో దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకునే విధంగా అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఎవరు అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ కులాలకు సంబంధించిన వారందరూ ఈ కార్పొరేషన్కి అర్హులు అని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి రూల్స్ అనేది ఏ విధంగా ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ఎస్సీ కార్పొరేషన్ పొందాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసే ఉండాలి. అలాగే వయసు అనేది 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మనకి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం అనేది గ్రామాల్లో అయితే మనకి 1,50,000 రూపాయలు అయితే ఉండాలి. అలాగే పట్టణాలు వచ్చేసరికి 2 లక్షలు అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో అలాగే ఇక్కడ మరొక పాయింట్ ముఖ్యంగా తెలియజేయడానికి గతం ప్రభుత్వం నుంచి ఎటువంటి లోన్స్ అనేది పొంది ఉండకూడదని చెప్పేసి, అలా పొంది ఉంటే కన్నా వాళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో లోన్ అనేది ఎంత ఇస్తారంటే మనకి 1 లక్ష నుంచి 10 లక్షల లోపు అయితే లోన్ అయితే ఇస్తారు. సో ఇక్కడ లోన్ అమౌంట్ అనేది మీరు ఎంచుకున్నటువంటి వృత్తిని బట్టి మారుతూ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం. దాదాపుగా గరిష్టంగా మనకి 1 లక్ష నుంచి 10 లక్షల వరకు ఇస్తుంది, రుణాన్ని మంజూరు చేస్తుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అందులో మనకి గవర్నమెంట్ అనేది 50% సబ్సిడీ ఇస్తుంది. అంటే దాదాపుగా 1 లక్ష తీసుకుంటే 50,000 సబ్సిడీ పోయి మిగతా 50,000 అనేది మనం బ్యాంకుకి చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒకవేళ 10 లక్షలు తీసుకుంటే కన్నా అందులో 5 లక్షలు అనేది సబ్సిడీ పోయి మిగతా 5 లక్షలు అనేది నెలవారీగా మనం ఈఎంఐ అనేది చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అలాగే దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలని చెప్పేసి కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దరఖాస్తు చేసే విధానంలో మనకి ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు గవర్నమెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ మనకి www.apobmms అని చెప్పేసి ఈ సైట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ కార్డు ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఎలా లాగిన్ అవ్వాలో కూడా మీకు చూపిస్తాను అండి. సో దరఖాస్తుకు ముఖ్యమైన తేదీలు కూడా ఇక్కడ మనకి ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ మనకి ఏప్రిల్ 11 నుంచి ఈ ప్రాసెస్ చేస్తామని చెప్పేసి అన్నారు, మళ్ళీ మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగిందండి. సో ఏప్రిల్ 14 నుంచి మే 20వ తేదీ వరకు మనకి ఈ పథకం అనేది, ఈ ఎస్సీ కార్పొరేషన్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరూ మీకు ఆన్లైన్లో చేసుకోవచ్చు. సో సబ్సిడీ మనకి చెప్పాను కదా, 50% అనేది సబ్సిడీ ఉంటుంది. సో గరిష్టంగా సో ఏ వ్యాపారానికి లోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మొదటిది మెడికల్ షాపులకు సంబంధించి, అలాగే మెడికల్ ల్యాబ్కు సంబంధించి, అలాగే ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లకు సంబంధించి, అలాగే ఎలక్ట్రానిక్ ఆటో సంబంధించి, అలాగే 4 వీలర్ ప్యాసింజర్ కార్కు సంబంధించి, అలాగే గూడ్స్ ట్రాక్స్కి సంబంధించి ఇంకా మరికొన్ని అమల్లోకి అయితే వస్తాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. మనం అప్లై చేసేటప్పుడు ఏ దానికని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం అవుతుంది. సో ముఖ్యంగా ఈ 6 దానిలకు అయితే మనం లోన్ అని పెట్టుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం. ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ కార్పొరేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే ఎస్సీ కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అలాగే మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది మీ యొక్క ఎన్పిసిఐకి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంటే ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుందా లేదా అని చెప్పేసి
మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా మనకి ఈ రోజు నుంచే కాబట్టి మీకు తెలియజేస్తాను. ఒకవేళ సైట్ ఓపెన్ ఏంటంటే ఇప్పుడే లైవ్ డెమోలో కూడా మీకు వీడియో అనేది చేస్తాను. సో ఎందుకంటే నేను కూడా ఎస్సీ కాబట్టి ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూద్దామండి ఆ ప్రాసెస్ కూడా. నేనైతే ఓపెన్ చేస్తున్నాను. సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. వీటి సంబంధించి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఓపెన్ చేసి మీ యొక్క ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి మీరే సొంతంగా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఫర్ రిజిస్ట్రేషన్ చెప్పేసి ఉంది. సో బీసీ వాళ్ళకి ఏదైతే సైట్ ఉందో అదేవిధంగా మనకి ఎస్సీ వాళ్ళకు కూడా ఇదే సైటు ఓబీఎంఎస్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. సో నేను రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే మనకి బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన యొక్క డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది. నేను డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మన యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి ఆధార్లో ఏ విధంగా ఉందో పేరు అదే విధంగా వేయాలి. అలాగే మనకి ఇక్కడ ఫాదర్ నేమ్ ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా వేయాలి. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అయింది, అయితే ఓపెన్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ ముఖ్యంగా మనకి ఓపెన్ అయింది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ మనకి ఎస్సీ వాళ్ళకి ఓపెన్ అయిందా లేదా చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాస్ట్ అడుగుతుంది. ఇక్కడ క్యాస్ట్ మనకి ఎస్సీ అని చెప్పేసి వస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 14 నుంచే మనకి సైట్ అనేది ఓపెన్ అవుతుందని చెప్పేసి అన్నారు. సో నేను ఇక్కడ ఓపెన్ చేశానండి. ఇక్కడ మనకి ఇంకా బీసీ సంబంధించి కార్పొరేషన్ సంబంధించి మాత్రమే ఉంది. సో మనకి గవర్నమెంట్ అయితే 14 నుంచి అని చెప్పేసి అన్నారు, కానీ ఇదివరకు మనకి ఇంకా సైట్ అనేది ఓపెన్ కాలేదు. ఒకసారి మీరు గ్రామ సచివాలయం కానీ మీ సేవలో కానీ అడగండి. సో ఏమన్నా వాళ్ళ యొక్క లాగిన్లు ఇచ్చారని చెప్పేసి ఒకసారి మీరు అడగండి. అది కూడా ఇచ్చింటే నేను వెంటనే మీకు ఎందుకు వీడియో తీసుకొస్తాను. ప్రధానంగా అయితే ఇక్కడ మనకి ఎస్సీకి సంబంధించి అయితే మనకి ఇవ్వలేదు. అలాగే ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి. అక్కడ మన యొక్క క్యాస్ట్ అలాగే రేషన్ కార్డ్ నెంబరు, ఇన్కమ్ నెంబరు, అలాగే ఈ నెంబర్లను ఎంటర్ చేసి అక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి మన యొక్క పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే ఒక జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో వాటి యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మన యొక్క అప్లికేషన్ ఐడి వస్తుంది. ఆ ఐడి అనేది సేవ్ చేసి పెట్టుకొని సంబంధిత బ్యాంక్ దగ్గర అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత అక్కడ మీకు ఎంక్వైరీకి అయితే రావడం జరుగుతుంది. ఎంక్వైరీకి వచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ తీసుకొని బ్యాంక్ వాళ్ళు మీకు లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి మనకి ఇంకా సైట్ అనేది ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన వెంటనే మీ ముందుకు లైవ్ డెమో వీడియో అనేది తీసుకొస్తాను. సో ఇదండి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి అప్డేట్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.